హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని ఐడియాస్. ఈ వీడియోలో మనం హ్యాండిల్ ఎలా మేక్ చేయాలనేది నేర్చుకుందామండి. సో 2 వైర్ హ్యాండిల్ అండ్ 3 వైర్ హ్యాండిల్, ఓకేనా. సో ఇప్పుడు కానీ బాస్కెట్ హ్యాండిల్ వేసేటప్పుడు ఈ కార్నర్ నుంచే మనం కౌంట్ చేసుకోవాలండి. ఇదే మీరు 1 రోల్ బాస్కెట్ 1.5 రోల్ బాస్కెట్ వేస్తున్నారంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టు 4 లైన్స్, ఓకేనా. కార్నర్ నుంచి 4 లైన్స్ స్ట్రైట్గా పైకి తెచ్చుకోండి. మళ్ళీ పైనుంచి కిందికి 4 లైన్స్ మీరు పెట్టుకొని ఇక్కడ మీరు హ్యాండిల్ అనేది మేక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇదే మీరు వచ్చేసి 2 రోల్లో వేస్తున్నారు, 2 రోల్ బాస్కెట్కి హ్యాండిల్ వేస్తున్నారు అనుకుంటే మీరు కార్నర్ నుంచి 2 వైపులను కార్నర్ నుంచి 6th నాట్ 5th నాట్ లేదా 6th 7th నాట్ అనేది పట్టుకోవాలి. స్ట్రైట్గా తెచ్చుకొనేసి పైకి తెచ్చుకోవాలండి. పైనుంచి కిందికి 6th నాట్ అయినా వేసుకోవచ్చు లేదా 5th నాట్లోనైనా వేసుకోవచ్చు. అప్పుడే కొంచెం స్టిఫ్నెస్గా ఎక్కువ ఉంటుందండి వెయిట్ గెయిన్ చేయడానికి. పెద్ద బుట్టలు వేస్తున్నారంటే ఇలా 1-2 యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి, ఓకేనా. సో మీకు 2 రోల్కి ఇదా మెజర్మెంట్స్ తీసుకోవచ్చండి. ఇప్పుడు హ్యాండిల్ ఎలా వేయాలో నేర్పిస్తాను. నేనైతే ఇక్కడ మెజర్మెంట్స్ అనేది చెప్పడం లేదు, నేను మీకు వేసి నేర్పిస్తున్నాను కాబట్టి మెజర్మెంట్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. 1 రోల్కి ఎంత యూజ్ చేయాలి, 2 రోల్కి ఎంత యూజ్ చేయాలి అనేది. నేను ఎక్కడైతే లోపల వేసే వైర్స్ అనేవి యూజ్ చేయడం లేదు. చిన్న చిన్న బుట్టలకి మీరు అవసరం లేదు. చిన్న బుట్టలు ఒక 1/2 రోల్లో వేస్తున్నారు, మినీ సైజ్ బుట్ట ఒక 1 రోల్లో వేస్తున్నారన్నా కూడా మనకి లోపల వైర్ పెట్టాల్సిన అవసరం ఉండదండి. స్టిఫ్నెస్ కావాలి అన్న వాళ్ళు లోపల వైర్ అనేది పెట్టుకోవచ్చు, ఓకేనా. నేనైతే ఇక్కడ లోపల వైర్ అనేది పెట్టడం లేదు, ఓకేనా. సో పెట్టకుండా నేను మీకు హ్యాండిల్ అనేది 2 వైర్ ఎలా వేయాలి అంటే లోపల వైర్ పెట్టినప్పుడు మీకు కన్ఫ్యూజన్ అయిపోతుంది కదా, అందువల్ల నేను ఇలానే పెట్టి చూపిస్తున్నా, ఓకేనా. సో నేనైతే ఇక్కడ మీది చిన్న బుట్ట అయితే 1/2 రోల్ చిన్న మినీ సైజ్ బుట్ట అండ్ 1 రోల్ బుట్ట 1.5 రోల్ బుట్ట అయితే మీరు ఒక్క నాట్లోనే ఇన్సర్ట్ చేసి ఇలా పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను ఎలా పెడుతున్నానో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ బ్లూ కలర్ వైర్, ఓకేనా. నేను 2 కలర్స్ తీసుకున్నా, ఆరెంజ్ బ్లూ. ఇక్కడ బ్లూ కలర్ సెంటర్లో ఉంది కదా, అందువల్ల బ్లూ కలర్ వైర్ని ఇలా ఇంటూ షేప్లో పెట్టుకున్నా, ఒక దాని మీద ఒకటి వచ్చేటట్టు. సో తర్వాత ఇక్కడ చూడండి లెఫ్ట్ హ్యాండ్లో ఉంది కదా ఈ వైర్ని ఈ బ్లూ కలర్ వైర్ పైన పెడుతున్నా. అంటే మనకి ఫస్ట్ అనేది కింద వచ్చింది, తర్వాత పైన ఉంది, ఓకేనా. దానికి పైన ఇది పెడుతున్నా. సో ఇప్పుడు మనం ఈ రైట్ సైడ్ ఉంది కదా ఈ వైర్ని తీసి ఇలా పెట్టాలి. ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోండి బ్లూ కలర్ ఎలా పెట్టాను అనేది. సో బ్లూ కలర్ వైర్ అనేది కింది వైపు ఉంటే ఈ ఎల్లో కలర్ వైర్ అనేది దానికి కింద పెట్టాలి, ఆరెంజ్ కలర్, ఓకేనా. తర్వాత ఆరెంజ్ కలర్ వైర్ పైన పెట్టాలి, ఓకేనా. ఇప్పుడు చూడండి ఆరెంజ్ చేసేసాము. ఇప్పుడు ఈ బ్లూ కలర్ అనేది రైట్ సైడ్ మాత్రం తనీగా పైకి ఉంది, ఓకేనా. ఇంకోటి అనేది కిందకు ఉంది. సో ఇప్పుడు ఈ బ్లూ కలర్ వైర్ని ఇలా కింద తెచ్చి ఈ లెఫ్ట్ హ్యాండ్లో 2 ఉన్నాయి కదా దీనికి పైన పెట్టాలి, ఆరెంజ్ కలర్ వైర్ పైన, ఓకేనా. సో ఇప్పుడు ఈ బ్లూ కలర్ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నదాన్ని తీసి రైట్ హ్యాండ్ తెచ్చుకోవాలి, ఓకేనా. రైట్ హ్యాండ్లో తెచ్చి ఇలా లెఫ్ట్ హ్యాండ్కి ఇవ్వాలి, సరేనా. మనం రైట్ నుంచి లెఫ్ట్కి ఇచ్చి మళ్ళీ రైట్గా తెచ్చుకోవాలి. తర్వాత లెఫ్ట్ నుంచి రైట్కి ఇచ్చి మళ్ళీ లెఫ్ట్కే తెచ్చుకోవాలి, ఓకేనా. ఇలా అయితే మీకు బెస్ట్ ఉంటుందండి. సో ఇందులోనే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, డాట్ హ్యాండిల్ ఉంది, ఎస్ టైప్ హ్యాండిల్ ఉంది, ఓకేనా. సో ఇప్పుడు నేనైతే మీకు ఎస్ టైప్ హ్యాండిలే చూపిస్తున్నాను. కొంచెం హెల్త్ ఇష్యూ అండి, సో వాయిస్ ఏమైనా కొంచెం అలా డిస్టర్బెన్స్గా ఉంటే ప్లీజ్ ఏమనుకోకండి. సో ఇలానే హ్యాండిల్ మొత్తం వేసుకుంటూ రావాలండి. సో మీరు కూడా ఇలానే వేసుకోండి, ఓకేనా. సో లోపల వైర్స్ మీరు పెట్టాలి అనుకుంటే పెట్టి మొత్తానికి చుట్టి ఇలా హ్యాండిల్ వేయాలి, ఓకేనా. సో రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి, ఓకేనా. సో తర్వాత మనం 3 వైర్స్ ఎలా వేయాలో చూపిస్తానండి. సేమ్ ఇది కూడా అదే, సేమ్ మీరు ఎక్కడైతే ఫిక్స్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఫిక్స్ చేసుకోండి. 3 వైర్స్ తీసుకోండి, మీ బుట్టలో ఎన్ని కలర్స్ వేసి ఉంటారో అన్ని కలర్స్ కాంబినేషన్ చూసి తీసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు చూడండి దీనికి కూడా అలానే మీరు 3 వైర్ హ్యాండిల్ వేస్తున్నారంటే మోస్ట్లీ లోపల వైర్ పెట్టాల్సిన అవసరమే ఉండదండి. ఇదే
స్టిఫ్గా ఉంటుంది. సో ఇప్పుడు వైర్స్ అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి రఫ్ సర్ఫేస్ అంతా ఒక సైడ్ వచ్చేటట్టు, షైనింగ్ ఉన్నదంతా ఒక సైడ్ వచ్చేటట్టు పెట్టుకొని ఇలా లోపలికి ఇన్సర్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 నాట్స్కి లోపల ఇన్సర్ట్ చేసి బయట తీస్తున్నా. ఫస్ట్ అయితే ఒకటే ఇన్సర్ట్ చేశాను. మీకు 2 డాట్స్ వేసిన ఇన్సర్ట్ చేస్తే ఎలా ఉంటుందనేది చూపించాలి కదా, అందుకోసం ఇక్కడ 2 లైన్స్కి ఇన్సర్ట్ చేసి నేను బయట తెచ్చి చూపిస్తున్నా. ఇప్పుడు సెంటర్లో వచ్చేసి ఆరెంజ్ కలర్ ఉంది, తర్వాత గ్రీన్ ఉంది, తర్వాత పర్పుల్ ఉందండి. సో ఇప్పుడు చూడండి ఎలా పెడుతున్నానో, బాగా అబ్జర్వ్ చేయండి వీడియోని, అప్పుడే మీకు అర్థమవుతుంది. మెజర్మెంట్స్ అనేది కూడా ఏ బుట్టకి ఎంతెంత తీసుకోవాలనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి, లేదంటే ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను. ఓకేనా. ఇప్పుడు ఈ ఆరెంజ్ వైర్ని రైట్ సైడ్ ఉన్నది పైన వచ్చేటట్టు, లెఫ్ట్ సైడ్ ఉన్నది కింద వచ్చేటట్టు పెట్టుకున్నా. తర్వాత ఇటువైపు చూడండి గ్రీన్ కలర్ అనేది లెఫ్ట్ సైడ్ ఉన్నది ఆరెంజ్ కలర్ వైర్కి పైన వచ్చేటట్టు పెట్టుకున్నా. ఓకేనా. ఇది సెకండ్ స్టెప్ అండి. ఇది థర్డ్ స్టెప్ చూడండి. ఫస్ట్ రైట్ సైడ్ ఉన్నది వచ్చేసి మనకి వైర్ అనేది ఈ ఆరెంజ్ కలర్ అనేది ఫస్ట్ టైం అనేది మనం పైన పెట్టాము. ఇప్పుడు గ్రీన్ కలర్ అనేది కింద పెట్టాలి. తర్వాత వైర్ ఎలా ఉందో చూసుకోండి, కింద ఉందా పైన ఉందా అనేసి. ఒకవేళ పైన ఉంటే మీరు కింద పెట్టాలి, కింద ఉంటే పైన పెట్టాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి పర్పుల్ కలర్ వైర్ తీసుకుంటున్నా. ఈ గ్రీన్ కలర్ వైర్ కింద ఉంది కాబట్టి ఆరెంజ్ కలరు, నేను ఇప్పుడు ఆరెంజ్ కలర్ని కింద పెట్టాను, గ్రీన్ కలర్కి పైన తెచ్చుకున్నా. ఓకేనా. ఒక వైరు కింద ఒక వైరు పైన ఉండాలండి, అప్పుడే మనకి ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు హ్యాండిల్ అనేది నీట్గా వస్తుంది. సో ఇప్పుడు చూడండి పర్పుల్ కలర్లో ఎలా పెట్టాను, రైట్ సైడ్ ఉన్నది ఆరెంజ్ కలర్ అనేది పైకి ఉన్నింది, అందువల్ల దానికి పైన పెట్టాను, ఆరెంజ్ కలర్ అనేది కిందికి వెళ్ళిపోయేటట్టు. సో గ్రీన్ కలర్ అనేది పైకి వచ్చేటట్టు, తర్వాత పర్పుల్ అనేది కిందకి వచ్చేటట్టు పెట్టుకున్నా. ఓకేనా. సో ఇలా పెట్టుకున్న తర్వాత సపరేట్గా ఒక వైర్ ఉంటుందండి, ఎటువైపు అయినా ఒకవైపు ఉంటుంది, సపరేట్గా అంటే పైకి ఉన్నట్టు ఉంటుంది. ఆ వైర్ని ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ నుంచి తెచ్చి ఒక వైర్ వదిలేయాలి. రైట్ సైడ్ ఒక వైర్ అనేది వదిలేసామంటేనే మనకి నెక్స్ట్ టైం వేసేకి ఈజీగా ఉంటుంది. వదిలేసి ఒకదానికి పైన ఒకదానికి కింద, ఒకదానికి పైన ఒకదానికి కింద ఇలా మార్చుకుంటూ వేయాలండి. సో వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఎలా ఆ వైర్స్ అనేది ఏదంటున్నాను అనేది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ నుంచి తెచ్చాను, ఈ వైర్ని పక్క తోసేసాను. తర్వాత పర్పుల్ కలర్ వైర్కి పైన పెట్టాను, ఆరెంజ్ కలర్ వైర్కి కింద పెట్టాను, లెఫ్ట్ హ్యాండ్కి తెచ్చుకున్నా. ఓకేనా. రైట్ హ్యాండ్ నుంచి తెచ్చిన వైర్ని రైట్ హ్యాండ్కి ఇచ్చాను, లెఫ్ట్ హ్యాండ్ నుంచి తెచ్చిన వైర్ని లెఫ్ట్ హ్యాండ్కి ఇచ్చాను. మీరు వేసేటప్పుడు హ్యాండిల్ అనేది కొంచెం టైట్గా వేసుకోండి, మీకు అర్థం కావాలి అన్న ఒక ఉద్దేశంతో నేను ఇక్కడ ఇదిగా చూపిస్తున్నాను అనమాట. ఓకేనా. హ్యాండిల్ వేసేటప్పుడే కొంచెం వైర్స్ని లాక్కుంటూ వేసారంటే హ్యాండిల్ ఫిట్నెస్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి హ్యాండిల్ అనేది నేను 2 వైర్ హ్యాండిల్ పెట్టి వేసాను. హ్యాండిల్ అనేది మేక్ చేస్తే బుట్టకు ఫినిషింగ్ అనేది నీట్ ఉంటుంది. సో చాలా నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటా, నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.